డాక్టర్ గారు, రాయచోటి నుండి అశోక్ ఇలా అడుగుతున్నారు. మా పాపకు 1.5 ఏడాది. పాప ప్రవర్తన కాస్తంత ప్రత్యేకంగా ఉండటం వల్ల వైద్యులను సంప్రదిస్తే డౌన్ సిండ్రోమ్ అన్నారు. ఏవో మందులు ఇచ్చారే తప్ప అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది? ఇది జన్యు సమస్యల వల్ల వచ్చిందా? లేదంటే మరేదన్నా ఇతర సమస్యల వల్ల వచ్చిందా? దీనికి పరిష్కారం ఏమిటి? ఇలా ఏ విషయాన్ని చెప్పడం లేదు. మాకు భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు కూడా ఈ తరహా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? దయచేసి తెలియజేయగలరని అడుగుతున్నారు. అశోక్ గారు, మీ పాపకి అంటే డౌన్ సిండ్రోమ్ ఉందని చెప్తున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే జన్యుపర లోపాల వల్లనే ఈ సమస్య వస్తుంది. వీళ్ళకి అంటే ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే వీళ్ళ చూపుల్లో కూడా తేడా ఉంటుంది. అంటే వీళ్ళ సిండ్రోమిక్ బేబీస్ అంటాం వీళ్ళని. అంటే వీళ్ళు నార్మల్ పిల్లల కంటే కూడా బరువు తక్కువ ఉండడము, వాళ్ళ తల సైజ్ తక్కువ ఉండడము, వాళ్ళ అంటే ఫేషియల్ ఫీచర్స్ కూడా ఐస్ చాలా చిన్నగా ఉండడం, చెవులు కిందిగా ఉండడము, అలానే కాకుండా వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్, నార్మల్ మెంటల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉండదు, కొంచెం మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది. అందరి పిల్లల్లాగా వాళ్ళు నడవడంలో కానీ అలా ఉండవు. అంటే లోపల అవయవాల్లో కూడా డిఫెక్ట్స్ ఉంటాయి, హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి, అంటే ఏఎస్డీస్ విఎస్డీస్ అంటాము. అలాగే కాకుండా వీళ్ళకి మూత్రపిండాల్లో డిఫెక్ట్స్ అండ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి పిల్లలు అంటే మీకు ఫ్యూచర్లో ఇట్లాంటి పిల్లలు పుట్టొచ్చా అంటే ఇది జన్యుపరంగా వచ్చింది కాబట్టి ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా అంటే ఎల్డర్లీ మదర్లు, అంటే ఎవరికైతే 40 years క్రాస్ అవుతారో ఆ మదర్స్కి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మీకు 100% తెలుసుకోవాలన్నా కూడా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్కానింగ్స్ అనేటి న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కానింగ్స్ అని ఉంటాయి, అవి చేసుకుంటాం. దాంట్లో మ్యాక్సిమం మట్టుకు తెలిసిపోతుంది.